అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఉపాధి రుణాలు కల్పించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వము మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో వీళ్ళకు బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. ఈ బీసీలకు రుణాలు అందించాలని చెప్పేసి వీళ్ళకు రుణాలు అందించాలి కాబట్టి వీళ్ళకు బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది మన బడ్జెట్ సమావేశంలో. అయితే కనుక వీళ్ళకి వచ్చేసి టోటల్గా 1.30 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా వీళ్ళకి వచ్చేసి టోటల్గా వచ్చేసి రుణాలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. 1.30 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక అయితే సిద్ధం చేయడం జరుగుతూ ఉంది. అయితే కనుక వీళ్ళకి ఏ రంగాలలో వీళ్ళకు ఉపాధి రుణాలు అనేది అందించడం జరుగుతూ ఉంది. 2 వచ్చేసి ఏ విధంగా వీళ్ళు డేటా అనేది సేకరించడం జరిగింది అని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను. ఇంకా ఎవరైనా కానివ్వండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు 2024-25 సంవత్సరం గాను జిల్లాల వారీగా నిధులు అయితే కేటాయించడం జరిగింది. అయితే కానీ ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు ఎంత నిధులు కేటాయించాలి జిల్లాల వారీగా కేటాయించడం జరిగింది. అయితే కనుక ఈ డేటా అనేది ఏ విధంగా తీసుకోవడం జరిగిందంటే కనుక మనకు 2014 నుంచి 2019 వరకు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఈ రుణాలు అయితే తీసుకోవడం జరిగింది. ఆ రుణాల డేటా అనేది ఒక సర్వే జరిగింది. ఏది పల్స్ సర్వే జరిగింది. ఆ పల్స్ సర్వే అంటే సాధికార సర్వే జరిగింది. ఆ సాధికార సర్వే ఆధారంగా ఎంతమంది లబ్ధి పొందినారు అనేది డేటా అయితే తీసుకోవడం జరిగింది. అంటే అప్పుడు జిల్లాలో డివైడ్ కాలే. మనకు ఎప్పుడు జిల్లాలో డివైడ్ అయినది 2019 నుంచి 2024లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలు డివైడ్ అయినాయి. ఈ జిల్లాలలో ఎంతమంది లబ్ధి పొందినారని చెప్పేసి జిల్లాల మాదిరిగా వీళ్ళు డివైడ్ అయితే చేయడం జరిగింది. ఎంతమంది లబ్ధి పొందినారు బీసీ రుణాలు అని చెప్పేసి వీళ్ళైతే లిస్ట్ అయితే తయారు చేయడం జరిగింది. ఆ లిస్ట్ ఆధారంగా మళ్ళీ ఇప్పుడు రుణాలు లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. కావాలంటే మీకు స్క్రీన్ పైన ఒకసారి చూడండి. ఈ లిస్ట్ ఆధారంగా మొత్తం వీళ్ళు డేటా అయితే తీసుకోవడం జరిగింది. ఎంతమంది లబ్ధిదారుల సంఖ్య ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి నిధులు ఎంత కేటాయించాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి వచ్చేసి మా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర బీసీ జనాభా వివరాలకు అనుగుణంగా ఏ పథకం నుంచి ఎంతమంది లబ్ధి పొందినారు అనేది జిల్లాల కలెక్టర్ ద్వారా వీళ్ళు తీసుకోవడం జరిగింది. దానికి వచ్చేసి బీసీ సంక్షేమం కూడా ఆమోదం తెలపడం జరుగుతూ ఉంది. ఈ డేటా అనేది బీసీ సంక్షేమం కూడా ఆమోదం తెలపడం జరుగుతూ ఉంది. వీటి ఆధారంగా వచ్చాక మనకు తొందరలో బీసీ రుణాలు అనేది అందించడం జరుగుతూ ఉంది. ఉపాధి రుణాలు అనేది అందించడం జరుగుతూ ఉంది. అయితే కనుక వీళ్ళకి వచ్చేసి 6 రంగాలలో ఉపాధి కల్పించడం జరుగుతూ ఉంది. టోటల్గా వచ్చేసి మహిళలకు వచ్చేసి 52,604 మంది లబ్ధి చేకూర్చేలా వీళ్ళు ప్రణాళిక అయితే సిద్ధం చేయడం జరుగుతూ ఉంది. అందులో వచ్చేసి కొద్దిమందికి మహిళలకు వచ్చేసి ఇంకా 6 రంగాలలో మీరు గతంలో లబ్ధి పొందినటువంటి ఎవరైనా కానివ్వండి లబ్ధిదారులు ఉంటే మీకు ఐడియా ఉంటుంది. కుటీర పరిశ్రమ కానివ్వండి, చేతి వృత్తులతో తయారు చేసిన వాళ్ళు కానివ్వండి, లేకుంటే మినీ డైరీ కానివ్వండి, మేకల పెంపకం, గొర్రెల పెంపకం కానివ్వండి, కుమ్మరి, వడ్రంగి, అలాగే పాడి పరిశ్రమ కానివ్వండి, ఇటువంటి రంగాలందరికీ ఆర్థిక సహాయాన్ని అందించడానికి కూడా టోటల్గా వచ్చేసి 64,561 మంది లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక అయితే సిద్ధం చేయడం జరుగుతూ ఉంది. ఇంకోటి వచ్చేసి జనరల్ స్టోర్ కానివ్వండి, ఫ్యాన్సీ స్టోర్ కానివ్వండి, వీళ్ళకు కూడా బీఫామ్ చదివినటువంటి నిరుద్యోగ యువతకు కూడా శిక్షణ ఇచ్చి వీళ్ళకు ఈ ఏదైతే కనుక స్టోర్లు జనరల్ స్టోర్లు కానివ్వండి, ఫ్యాషన్ స్టోర్లు కానివ్వండి ఏర్పాటు చేసి బ్యాంకు నుంచి రుణాలు అందించడం జరుగుతూ ఉంది. వీళ్ళకు కూడా టోటల్గా వచ్చేసి 52,604 మందికి శిక్షణ ఇందులో లబ్ధి పొందడం జరుగుతూ ఉంది. టోటల్గా వీళ్ళకి వచ్చేసి తొందరలో ప్రతి ఒక్కరికి ఈ రుణాలు అనేది ఉపాధి రుణాలు అనేది అందించడం జరుగుతూ ఉంది. జిల్లాల వారీగా లిస్ట్ అయితే తయారు చేయడం జరుగుతూ ఉంది. ఇది మహిళలకు కూడా ఉపాధి అయితే కల్పించడం జరుగుతూ ఉంది. ఓకేనా, ఇది మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.